విషయంపై మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి రామ్మూర్తి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే మనకు సంబంధించిన మన మిత్రులైనటువంటి ఫణీంద్ర గారు అన్నారు, కావాలని కొంతమంది ఆ ఆలయానికి అప్రస్తుత తీసుకురావాలని, అంటే చెడు పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఇదేమన్నా భాగం కావచ్చు అని చెప్పారు. అలాగే ఆలయంలో కాకుండా ఆలయ పరిసర ప్రాంతాలలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ సంఘటనలు జరిగాయి అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఉన్నదో అనూన్య భట్ అని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించిన వారి అమ్మగారు 2004లోనే ఈ వైద్య విద్యార్థిని ఆమె ఆ అంశాన్ని లేవనెత్తారు. తర్వాత 2014లో సౌజన్య అనే ఒక వైద్య విద్యార్థులకు సంబంధించిన కూడా ఇదే విషయం జరిగింది అనేక మార్లు. అంటే గత కొన్ని ఏళ్లలో 450 మిస్సింగ్ కేసులు బెల్లంగడి, ఉజ్జిరా థానాలలో, అలాగే ధర్మస్థల ఇప్పుడు కొత్తగా నిర్మించిన 2016లో నిర్మించిన పోలీస్ స్టేషన్లో వారు మిస్సింగ్ అయినారు అని వారు ఎంతవరకు ఫిర్యాదు చేయడానికి పోయినా కూడా అక్కడికి సంబంధించిన కొంతమంది కుటుంబకులు ఎవరైతే చాలా పెద్ద ఎత్తున వారు పలుకుబడి ఉన్న వారిని ఆ విషయాన్ని బయట పొక్కకుండా అడ్డుపడ్డారు అనే ఒక అది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై యాజ్ ఏ బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా, నాయకునిగా మీరేమంటారండి? మిత్రులు చెప్పింది కొంత విన్నా. ఇది ఒక మతానికో ఒక పవిత్ర స్థలానికో లేకపోతే ఇతర అంశాలకు ముడిపెట్టి మాట్లాడడం నాకు సమంజసం అనిపిస్తలేదు. ఎందుకంటే అక్కడికి గుడికి వచ్చిన వాళ్ళు, అదే విధంగా చుట్టుపక్కల గ్రామాలున్న మహిళలు అదృశ్యమయ్యి, రేపుకు గురయ్యి, మానభంగాలకు గురయ్యి, మొత్తం వాళ్ళ శరీరాలను మొత్తం బట్టలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ విసిరేసి, అటు నేత్రావతి నది ఆఖరికి ఆ నేత్రాలతో ఏడుస్తున్నా కూడా అక్కడ ఇదైతే మనం దీని రాజకీయ కోణంతో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం. ఎందుకంటే అక్కడ ఎవరైతే పెద్దగా ఉన్నారో అక్కడ సంబంధించి ఏదైతే ధర్మస్థలిలో అతను ఎవరు అసలు? ఎందుకంటే ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఏదైతే కంప్లీట్ గా ఏదైతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత సీల్డ్ కవర్ లో ఉన్న పేర్లు ఎందుకు దాచిపెడుతున్నారు? ఆయన ప్రాణభయంతో కంప్లీట్ గా, ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి నేను పాతి పెట్టాను, 100 శవాలను పాతి పెట్టాను, నా వల్ల కాక నాకు, ఎందుకంటే నేను చేసిన ప్రాణభయంతో పాత పెట్టిన, ఆ పాతి పెట్టిన తర్వాత ఆ కన్నీళ్లను చూడలేక, వాళ్ళ బాధను అనుభవించలేక, వాళ్ళకి చేస్తున్న ఆక్రోశాలను నేను చూడలేక ఇది మొత్తం నేను బయట పెడుతున్నాను. నా ప్రాణాలు కూడా భయం ఉన్నది కాబట్టి ఈ వీళ్ళు కారణం అది కొంతమంది పేర్లు సీల్డ్ కవర్లు రాసి సుప్రీంకోర్టుకు ఏదైతే కోర్టుకు అప్పచెప్పడం, హైకోర్టుకు సంబంధించి ఏదైతే ఇచ్చిన తర్వాత కూడా ఈ విషయాలు ఎందుకు బయటికి రాకుండా అటు ప్రభుత్వాలు కానీ కోర్టు కానీ ఎందుకు ఈ విషయంలో ఎందుకు బయట పెట్టలేదు? ఆ దుర్మార్గులను కాపాడుకోవడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే దేశం మొత్తం, యావత్ దేశం ఒక్కటేసారి వన్ సైడ్ తిరిగింది. అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతున్నది? ధర్మస్థలిలో 450 మంది అదృశ్యం అవ్వడం ఏంది? ఇది అఫీషియల్ 450 సంబంధించి ఏదైతే మిస్సింగ్ కేసులు మాత్రమే. కానీ ఇంకా మిస్సింగ్ అని అక్కడ వచ్చిన వాళ్ళు ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్లు డాక్టర్ వచ్చింది, అదే విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చిండ్రు, చిన్న పిల్లలు అదృశ్యమైండ్రు, మొత్తం వాళ్ళని తీసుకెళ్లి మానభంగం చేసి చంపి మొత్తం వివస్త్రాలు చేసి ఏడికాడికి ఎక్కడిదక్కడ పాతి పెట్టి నిజాలను కూడా బయటికి రానియకుండా మొత్తం పాతి పెట్టడం అంటే అది ఘోరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇవాటి నుంచి జరుగుతుంది. 1979లో ఒక ఉపాధ్యాయురాలు, అక్కడ ధర్మస్థలికి సంబంధించిన ఉపాధ్యాయురాలు ఏదైతే మన ట్రాన్స్ఫర్ గురించి అక్కడ ఉన్న లోకల్ లీడర్ ను ఎదిరిస్తే ఒక రూమ్ లో వేసి కాలబెట్టలేండి, ఆమె బాత్రూమ్ లో వేసి కాలబెట్టి. అది కూడా ఇంతవరకు మొత్తం కంప్లీట్ గా ఎవరు చేసిండ్రు, ఏం చేసిండ్రు అన్నది కూడా తెలియదు. దాని తర్వాత ఏదైతే 87, 82, 84 మొత్తం కంప్లీట్ గా ప్రతి సంవత్సరం 79 నుంచి ఇప్పటి వరకు 2024-25 వరకు మొత్తం హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కంప్లీట్ గా ఈ సంబంధించి ఎవరు హత్య చేస్తున్నారు, అసలు ఈ హత్య చేసి ఏం చేస్తున్నారు, మానభంగం చేసి అదే విధంగా చిత్రహింసలకు గురి చేసి చంపిల్లని ఏదైతే ప్రాథమిక అంచనాల ప్రకారం పోలీసులు చెప్తున్నారు. అక్కడ గవర్నమెంట్ చిట్టు కూడా ఏర్పాటు చేసి, నేనేమంటున్నా ఇక్కడ ఏదైతే చంపడానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీలు మారుకుంటూ వచ్చిన వాళ్ళే అనుకుంటున్నారు. అన్ని పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులు. ఎందుకంటే 1979 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం ఆ కుటుంబం ఏదైతే ఉన్నదో, లేకపోతే ఆ రాజకీయ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో, లేకపోతే దీనికి సంబంధించి ఏదైతే కుట్రలో భాగంగా ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయిందో, ఎవరైతే రేపులు మానభంగాలు చేసి అమాయకులను చంపిల్లో వాళ్ళందరూ ఏదైతే వాళ్ళ వాస్తవంగా వాళ్ళ బయోడేటా తీస్తే నాకు తెలిసి మొత్తం అన్ని పార్టీలకు సంబంధించి ఉంటారు. అందుకని అన్ని పార్టీలు ఒకటే అయితే ఈ దుర్మార్గులను కాపాడుతున్నారు. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ సంబంధం ఉన్న వ్యక్తులే ఉంటారు వాళ్ళు. అందుకనే ఈ వ్యక్తులను ఫస్ట్ బయట పెట్టాలి, బయట పెట్టి బహిరంగంగా ఊరిదిగా
ఇప్పుడు ఏంటంటే నా గుడి ప్రతిష్ట మొత్తం పాడు కావడానికి చూస్తున్నారని బీజేపీ అనడం, అదే విధంగా మా ఊరు ప్రతిష్ట పాడు చేస్తున్న ఇంకోటి అనడం, మా పార్టీ ప్రతిష్ట పాడు చేస్తున్న ఇంకోటి. ఇది జరిగింది సామాన్య భక్తుల మీద. అక్కడికి వచ్చి ఇంజనీరింగ్ సంబంధించిన భక్తులు కానీ, అదే విధంగా ఏదైతే మెడికల్ సంబంధించిన భక్తులు కానీ అక్కడికి వచ్చి పాపం విహారయాత్రలో భాగంగా వాళ్ళు ఏదో గుడిని సందర్శించుకొని ఒక శైవ 800 సంవత్సరాల ఆలయాన్ని సందర్శించుకునే వచ్చిన వాళ్ళు హఠాత్తుగా మాయమై వాళ్ళు శవంగా 30, 40, 50 రోజుల తర్వాత బయటపడితే ఆ కుటుంబం బాధ ఏంది, ఆ పరిస్థితి ఏంది, వాళ్ళు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా కనీసం ఎవరు హత్య చేసిన అన్నది కూడా దాదాపు దశాబ్దాలుగా దాచిపెట్టిన ఈ ప్రభుత్వాలను ఏమని పిలవాలి? అసలు న్యాయం ఎక్కడ పడుతుంది? ధర్మస్థలంలో ధర్మం ఎక్కడున్నది అని అడుగుతున్నా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉండవు, ఆడ వాళ్ళు చేసిందే వేదం, ఆడ ఎవరు మాట్లాడలేరు. ఆడ మొత్తం ఏంటంటే మిత్రుడు చెప్తున్నాడు ఏదో జరిగింది, ఏదో తీవ్రవాదులు ఉండొచ్చు, లేకపోతే ఏదో వాళ్ళ నక్సలిజం. నేను చెప్తున్నా కర్ణాటకకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ ఇన్వాల్వ్ చేయకండి, తన తప్పు విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ రేపులు మానభంగాలు చేయరు. ఎందుకంటే అది ఏదైతే వాళ్ళు ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు. నేనేమంటున్నా, ఈ మన 4 సైడ్స్ టీవీస్ నుంచి, ఎందుకంటే దానికి సంబంధించి ఒక మెంటల్ స్టేబిలిటీ లేని వాళ్ళని ఉండాలి, లేకపోతే అధికార దాహం, లేకపోతే డబ్బు కూడా బాగా ఉండి మదం ఎక్కిన మదరాజులైన ఉండాలి. వాళ్ళని వినండి ఒక నిమిషం అన్న. నేను కమ్యూనిస్ట్ భావజాలం వాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఉంటారన్నా కానీ కమ్యూనిస్ట్ భావజాలం మీరు మాట్లాడేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ జరిగిన విషయం నేనేమంటున్నా చెప్తాను. కమ్యూనిస్ట్ భావాల్లో మాట వినండి, పూర్తిగా నువ్వు నేను మాట్లాడుకున్నది కాదు, వాస్తవంగా అక్కడ డిబేట్ తో మన కొట్టుకునే అంశం కూడా కాదు. మూర్తి గారు మొత్తం విషయం మాట్లాడిన తర్వాత మీ వద్దకు వస్తానండి. నేను కమ్యూనిస్టులు ఏదైతే దైవానికి సంబంధించి వ్యతిరేకులను చిత్రీకరించడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అది చెప్తున్నా మీకు. నేను అక్కడ ప్రజలు మాట్లాడేది మీరు మాట్లాడితే మీరే మాట్లాడండి, మధ్యలో మాట్లాడండి. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, అతను మాట్లాడిన తర్వాత మీరు సమాధానం ఇవ్వదురు కానీ. పరీంద్ర గారు నీకేమైనా అభ్యంతరం ఉంటే రాసుకో బ్రదర్. అదే ఏదైతే పాయింట్స్ ఉన్నారో మీరు రాసుకోండి, తర్వాత యూ కెన్ గివ్ ఎ క్లారిటీ. కమ్యూనిస్ట్ గాని నువ్వు మాట్లాడేది అంటే కమ్యూనిస్ట్ గాని ఏదైతే మావోయిస్ట్ గాని అని మాట్లాడలేదు. నా మాట పూర్తిగా ప్రజలు చెప్పిందన్నా, అది మళ్ళీ అదే ప్రజలు చెప్పారు, అదే ప్రజలు చెప్పారు. పంపిస్తా మొత్తం ఏ ఛానల్ మాట్లాడిన వాళ్ళు అందరూ మాట్లాడుస్తారు. ఓకే రైట్. ఇప్పుడు భుజాలు తట్టుకుని నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఎందుకు నీకు లేచుకుంటున్నావు? అని నీ పార్టీ ఉన్నదా లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళరా? ఏం మాట్లాడుతున్నావు? అరే మధ్య మాట్లాడుతున్నావే, రాసుకో. ప్రజలు చెప్పినట్టు మాట్లాడుతున్నావు కదా. సరే నేను చెప్పేది వినండి, పూర్తిగా విననివ్వరు. మొత్తం మాట్లాడినవా? ఏదో నువ్వు మొత్తం నాతో డిబేట్ పెట్టుకోనికి కొట్లాంటికి వచ్చినట్టున్నావు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అంశము ప్రజలకు సంబంధించింది, నీ ధర్మానికి సంబంధించింది కాదు, నా ధర్మానికి సంబంధించింది, మానవత్వానికి సంబంధించింది విషయం. హిందువులే చెప్తా వినండి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే. ఏంటంటే కొంతమంది, నేనేమంటున్నా అంటే మనం ఏదైతే ఇక్కడ ఉన్న హిందూకు సంబంధించి కొంతమంది ఏదైతే అగ్రవర్ణాలు అని చెప్పుకుంటారు. అగ్రవర్ణాలు అంటే చాలా మంది వేరే ఆపాలనుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు గుళ్ళోకి కొంతమందిని రానియకపోతే వాళ్ళ మతం మారిళ్ళు. మతం మారడం వల్లనే వాళ్ళంతా గతమంతా భారతదేశం నీకేముండే అండి. ఇప్పుడు కొంతమంది దండయాత్ర చేసినంత మాత్రాన మొత్తం వాళ్ళంతా ఇక్కడ ఉండి మొత్తం అంతా చేసింది ఏం లేదు. మాక్సిమం భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందువులే. మొత్తం ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఏదో నీ పార్టీకి, నా పార్టీకి, ఆ పార్టీకి, ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీరు ఒకవేళ పార్టీకి సంబంధించిన అంశం మాత్రం తీసుకురాకండి. ఎందుకంటే ప్రజలకు జరిగిన ఘోరం, ఒక మహిళలకు, ఒక మన తల్లులకు, అరే ఈయన ఎక్కడి నుంచి వచ్చిండండి, నాకు అర్థం కాదు. నాకు అర్థమవుతుంది. బీజేపీ స్టేట్ కో కన్వీనర్ అని చెప్పుకుంటూ ఇద్దరు మనం పోతుంది. కొంచెం మధ్య మాట్లాడినా ఎక్కడ కో కన్వీనర్ నువ్వు? ఏ కో కన్వీనర్ నువ్వు? ఎక్కడ నీకేం తెలుసు? మతం గురించి, జాతి గురించి, భారతదేశం గురించి నీకేం తెలుసు? ఇప్పుడు ఏమైతుందంటే మనం ఏదైతే టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నామో డిబేట్ కి సంబంధించి నేను చెప్తా విన్ను. నీ మతానికో, నా మతానికో, ఇంకో మతానికో సంబంధించిన నా హిందుత్వం, నా టెంపుల్, నా కథ, నా కథనం ఏదో చచ్చిపోయారు, అమాయకులు చచ్చిపోయారు, రేపు చేసి మానభంగం చేసి చంపారు. దీని మీద మాట్లాడండి, దీని మీద చర్చించండి. ఇద్దరు నా పార్టీ
పార్టీ నీ పార్టీ ఏ పార్టీ అబ్బా ఏ పార్టీ ఎవడే పార్టీ పార్టీలు ఏం మాట్లాడతావు అరే ఏం మాట్లాడాలి నువ్వేం చెప్పాలి నువ్వని చెప్పని టాపిక్ మీదనే కాదా పనీందర్ గారు కొంచెం ఓపిక పట్టండి పనీందర్ గారు మాట్లాడివ్వండి మాట్లాడిన తర్వాత మీరు రైట్ నోట్స్ ఆన్ ఇట్ ఒక పేపర్ మీద నోట్స్ రాసుకోండి తర్వాత దానికి క్లారిటీ ఇవ్వండి చిప్ప లేకుండా మాట్లాడుతున్నావు కంపెనీ మీ వాళ్ళే కావచ్చు నాకు తెలిసి మీకు సంబంధించిన వాళ్ళే కావచ్చు నాకు తెలిసి అందుకే నువ్వు ఎగిరి పడుతున్నావు నీకు సంబంధించిన తప్పింది నేను మాట్లాడే బాబు నువ్వు ఎందుకన్నా టాపిక్ నువ్వేం చెప్పేది మీరిద్దరు కూడా ఒకసారి కామ్గా ఒక్కండి మనం భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం భీమరావు నాయక్ గారు ప్రస్తుతం అయితే ఒక్క నిమిషం రామూర్తి గారు కొంచెం ఒక్కసారి భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం భీమరావు నాయక్ గారు